వెల్కమ్ టు అశ్విని కిచెన్. టుడే రెసిపీ ఈజ్ ఫిష్ ఫ్రై. ఇది వెరీ ఈజీ అండి, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా తొందరగా అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందు చేపలే తీసుకొచ్చి కొంచెం ఉప్పు వేసి నీట్గా ఫిష్ని మంచి క్లీన్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి ఫిష్ని తీసుకోవాలి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటిని ఏం చేయాలంటే ఒక బౌల్లో ఫిష్ని తీసుకొని ఆ బౌల్లోనే వీటికి కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి ఫిష్కి పట్టేటట్టు ఒక్కొక్క పీస్కి చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం పట్టేటట్టు పీసెస్గా దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఏం చేయాలంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్నాక ఒక పెనం తీసుకొని గ్యాస్ మీద వేడి చేయాలి. ఇది 1 అవర్ ముందు తీసుకుంటాం, ఫ్రై చేసుకుని 1 అవర్ ముందు తీసుకొని బయట పెట్టుకుంటాం కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది ఫిష్ అనేది. ఈ కడాయిలో ఏం చేస్తాం, కొంచెం ఆయిల్ పోసి కడాయి హీట్ అయిందా లేదా చూసుకుంటాం. కడాయి హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని వేడి ఆయిల్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. కడాయి హీట్ అయిందో లేదో ఒక చేయి పెట్టి చూసుకుంటే కొంచెం హీట్ తగులుతుంది మనకి. అప్పుడు పీసెస్ 1 పీస్ నిదానంగా వేసుకొని మంచిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని మీద ఏం చేయాలంటే ఫిష్లు వేసిన తర్వాత ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల మనకు మంచిగా లోపల పీస్ అంతా మంచిగా ఉడుకుతుంది. ఇలా ఒక 10 మినిట్స్ అటు ఇటు కలుపుతూ మూత తీస్తూ వాటిని ముందు వెనక ఇలా వేసుకుంటూ ఉన్నామనుకోండి, ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మనకు మంచి టేస్టీ అండ్ ఈజీ సింపుల్ ఫిష్ ఫ్రై ఒక 10 మినిట్స్లో రెడీ అవుతుంది. చూడండి ఇంత మంచిగా టేస్టీగా అవుతుందో. దీన్ని మంచిగా మూత పెట్టుకున్నామంటే ఇంకా మంచి టేస్టీ ఉంటుంది. ఫైనల్గా ఇలా అవుతుంది. ఎంత టేస్టీ అంటే ఎంత ఈజీ రెసిపీ అంటే మీరు ఫిష్ మాడకుండా కలుపుకుంటూ మూత తీసుకుంటూ కలుపుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఎంత ఈజీ రెసిపీ అంటే అంత టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.